కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆసరా పథకం పైసలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. ఢిల్లీ విమానం ఎక్కడం దిగడమేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిపోతుందన్నారు. కానీ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పల్లెలేమో నిధులు లేక నీరసంతో తల్లడిల్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పథకం పైసలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవా అని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో కూల్చివేతలకు మాత్రం రేవంత్ దగ్గర డబ్బులు ఉంటాయని ఎద్దేవా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా వివరిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. తెలంగాణలోని ఒక్కసారిగా రాజకీయ రగడం పోయిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వంపై మాజీ సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, ప్రస్తుత కేటీఆర్ సంబంధించినటువంటి వాక్యాలు పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలోని ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి విషయాలలో ఇప్పటి వరకు నెరవేర్చలేదని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి మాజీ సీఎం ప్రవేశపెట్టిన స్కీమ్లకు ఇప్పటివరకు బడ్జెట్ శాంక్షన్ చేయకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ ఇప్పటికే ట్విట్టర్లో కూడా చేశాడు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 100 రోజుల్లోనే అనేక పథకాలు చేస్తాను, ప్రజలకు హామీ ఇస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి బడ్జెట్ శాంక్షన్ చేయకపోగా 300 రోజులు కావచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరదనేది కేటీఆర్ ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ఇదే విషయాన్ని చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగాను గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి అయితేనేమి, రోడ్లు సంబంధించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి బడ్జెట్లలో ఇప్పటికీ బడ్జెట్ శాంక్షన్ చేయకపోవడం పెద్ద ఎత్తున విమర్శలకు కురిపించినటువంటి కేటీఆర్ తెలంగాణలోని ప్రజలకు న్యాయం చేస్తానని అబద్ధపు ప్రచారాలతో పబ్బం కొట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి బడ్జెట్ రిలీజ్ చేయకపోవడం పెద్ద ఎత్తున విమర్శిస్తున్నట్టు ప్రజల్లోని వస్తుందని కూడా కేటీఆర్ పదే పదే ట్విట్టర్లో చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి సంబంధించినటువంటి విషయాలలో ఎప్పటికీ ఢిల్లీ పయనంతో సరిపించుకుంటున్నాడని, ఢిల్లీకి విమానం ఎక్కి తిరిగి తెలంగాణ దిగుతుండే తప్పితే బడ్జెట్ కానీ సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పథకాలు, పేదలకు అందినటువంటి పథకాలకు సంబంధించిన బడ్జెట్ తేలేకపోతున్నాడని ట్విట్టర్లో కూడా సంబంధించిన కేటీఆర్ ఇప్పటికే విమర్శిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం గతంలోని అనేక పథకాల్లో అనేక ప్రజలకు సమకూలంగా ఉండాల్సినటువంటి పథకాలు ప్రవేశపెట్టినా నేటికి ఆ పథకాలను అమలుకు నోచుకోలేదని కూడా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆ బడ్జెట్లోని ప్రధానంగా ఉంచినటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని పూర్తి స్థాయిలోని నిర్లక్ష్యం చేసిందని కూడా ధ్వజమెత్తున్నట్టు పరిస్థితి. గతంలో చూసినట్లయితే పాలక పక్షాలకి సంబంధించినటువంటి అనేక పథకాలు పేదలకు చేరవలసినటువంటి పథకాలు ఉండేవి. దానికి సంబంధించిన బడ్జెట్ శాంక్షన్లోని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తుందని చెప్తున్నాడు. ప్రధానంగా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల రోడ్లే కానీ సంబంధించినటువంటి విషయాలలో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పటికీ ప్రధానంగాను రోడ్లు భవనాలకు సంబంధించి చూసినట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పింఛన్స్, ఆసరా పింఛన్ సంబంధించిన బడ్జెట్ కూడా ఇప్పటికీ రిలీజ్ కాలేకపోవడం పెద్ద ఎత్తున దుమారం లేపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ పదే పదే ట్విట్టర్ చేస్తూ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో పాలన అందించింది. నేడు ప్రభుత్వం అనేక అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది తప్పితే తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదని చెప్పారు. 100 రోజుల్లోనే అనేక పథకాలు చేస్తామని 300 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పథకాలకు నోచుకోకపోవడం విడ్డూరగా ఉందని కూడా పదే పదే చేస్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీకి సంబంధించినటువంటి అనేక పెద్దలను తీసుకొచ్చి తెలంగాణలోని అబద్ధపు ప్రచారంతో ప్రజలను అనేక మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చిందని, అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ సంబంధించిన ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ చెప్తున్న విధానంలో చూసినట్లయితే ప్రధానంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ నెరవేర్చలేదు. బడ్జెట్లో చూసినట్లయితే ఇప్పటికీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ కూడా ఇవ్వలేకపోతుంది. అనేక పథకాలను నిర్వీర్యం చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందనేది కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో సంబంధించినటువంటి అనేక విషయాలు చూసినట్లయితే ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్.